కానీ ఇవన్నీ బాగున్నాయి కానీ అజిత్ గారు మొన్న కేసీఆర్ గారికి భవిష్యత్తు కాలమానాన్ని వివరించేటువంటి శాస్త్రి గారు మొన్న ఒక వీడియో బయటకు వచ్చింది. కేసీఆర్ గారికి మూడో నేత్రం ఉంది, మూడో నేత్రంతో అన్నీ వింటారు, అన్నీ చూస్తారు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుంటారు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకుంటారు, అభివృద్ధి ఎలా చేయాలో తెలుసుకుంటారు, వింటారు అని అతను యాదృచ్ఛికంగా చెప్పాడో తెలిసి చెప్పాడో తెలియదు కానీ భలే సెట్ అయింది. అది పెద్ద వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆయన వేణుగోపాల స్వామి ఏదో ఉందండి, వేణుగోపాల స్వామి ఏదో మొత్తానికి అది బాగా వైరల్ అయింది. ఉందా ఆ వీడియో ఏమన్నా? ఓకే 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 సరే అజిత్ గారు, మొత్తానికి ఇప్పుడు ట్యాపింగ్ వివాదం మొత్తం అటు ఏదో అయితే జరిగిద్ది, దీంట్లో ఎక్కడికో అయితే వెళ్ళిద్ది, ఎక్కడ దాకా ఏదో అనుకున్నారు, ఏదో జరిగింది, ఏదో అనుకున్నారు, ఏముందలే అనుకున్నారు, ఏదో అనుకోలే, ఏముందలే ఏమైద్ది, మనమే రాజ్యం, మనదే అధికారం, ఎవరు మనల్ని ఆపేది అని అనుకున్నారు. ప్రజలు ఏమైద్ది అని అనుకున్నారు. ప్రజలు అలా ఉన్నారు కదా, మీరు కొద్ది కాలం మీరు పక్కన ఉన్నానని చెప్పని పక్కకి తప్పించారు ప్రజలు. మరి ప్రజలు తప్పించిన తర్వాత ఆ గతంలో చేసినటువంటి వాటన్నిటికీ ఇప్పుడు పరిష్కారాలు చూపించాలి. నెక్స్ట్ రైట్, నెక్స్ట్ టీడీపీలోకి రఘురామ పార్లమెంట్కా అసెంబ్లీకా? ఎవరైతే రెబల్ స్టార్ రఘురామకృష్ణంరాజు రేపు తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోబోతున్నారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి రఘురామకృష్ణంరాజు నర్సాపురం ఎంపీగా కంటెస్ట్ చేస్తారా, లేక ఉండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. అవునన్నా కాదన్నా రఘురామకృష్ణంరాజుకి ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ జనసేన పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా కొంత చూస్తారు, ఏ రకమైనటువంటి రఘురామరాజుని ఒక పోరాట యోధుడిగా చూస్తారు. రఘురామకృష్ణంరాజు ఆ రోజు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడనప్పుడు తాను పోరాడి మాట్లాడి తర్వాత పోలీసులు తను తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ఉపయోగించి తన ప్రాణాలు తీసేటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొని తర్వాత తాను ఎట్నో బయటకు వచ్చి కోర్టు దీంతో ఆర్మీ హాస్పిటల్కి అక్కడి నుంచి మరలా ఢిల్లీకి వెళ్ళి తన పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చాడు కదా. ఇది అందరికీ తెలిసిన అంశమే. ప్రతిరోజు రచ్చబండాన్ని పెట్టి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ముందుకెళుతూ కొనసాగాడు. సరే, ఆ నేపథ్యంలో ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉండి పోరాటం చేయటంతో అది ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశానికి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి వీళ్ళందరికీ ఉపయోగపడుతూ వచ్చింది. అదేవిధంగా త్రిబుల్ కూడా ఇక్కడ పార్టీలో అంటే అక్కడ నష్టం చేసి ఇక్కడ లాభం చేయాలి, ఇక్కడ ప్రయోజనం చేకూర్చాలనే విధంగా పోరాటం చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు ప్రజలు కూడా అతన్ని ఆరాధించారు, అభిమానించారు, స్వాగతించారు. కానీ అనుకోని నేపథ్యంలో నర్సాపురం ఎంపీ టికెట్టు తనకి ఇస్తామనంటే బీజేపీ వాళ్ళకి టీడీపీ కేటాయించింది. వారు అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి పొలిటికల్ ప్రాబ్లమ్స్ తోటి ఆయనకి ఆ టికెట్ ఇవ్వకుండా, నర్సాపురం టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇచ్చారు. ఇప్పుడు నర్సాపురంలో ఉన్నటువంటి అసెంబ్లీ 7 సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాకు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కష్టము, రఘురామకృష్ణంరాజుకి ఆ సీట్ ఇవ్వండి అని వాళ్ళందరూ కూడా కూటమి మీద ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. సరే, నర్సాపురము బీజేపీ టికెట్ త్రిబుల్ ఇవ్వకపోవడంతో కూటమిలో చాలామంది తీవ్ర నిరాశని, తీవ్ర ఆగ్రహాన్ని కూడా చాలామంది వ్యక్తం చేశారు. అదేంటి అంత ఫైట్ చేసినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వరా, ఇది సమంజసమేనా అని చెప్పని కొంత ఆవేదన, ఆగ్రహాలు వ్యక్తమైంది. అయితే చంద్రబాబు నాయుడు గారు వారు ఇస్తామనుకున్నారు, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి త్రిబుల్ విషయంలో తాను బాధ్యత తీసుకొని తనకి సీటు కేటాయించే విధంగా తను ప్రయత్నం చేస్తానని
దాని మీద అనేక ప్రపోజల్స్ని బీజేపీకి పెట్టినా కానీ బీజేపీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఆ ప్రపోజల్స్ని వ్యతిరేకిస్తూ అడ్డుకుంటూ వచ్చారు. సరే, ఏమైనా కానీ త్రిబుల్ టికెట్ ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వారు ఆయన్ని తీసుకొని నరసాపురం ఎంపీ స్థానాన్ని కనుక టీడీపీ తీసుకునే పనికైతే కడప ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని, అక్కడ ఆదినారాయణ రెడ్డి గారు అటు కంటెస్ట్ చేస్తారని, లేక నరసాపురం ఎంపీ స్థానాన్ని కనుక త్రిబుల్ ఇస్తే టీడీపీ తీసుకొని ఏలూరు ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని, బీజేపీకి ఏలూరు ఎంపీ స్థానం ఇస్తే అక్కడ తపనా చౌదరిని అకామిడేట్ చేయొచ్చు అని ఈ రకమైనటువంటి ఒక ఈక్వేషన్ జరుగుతుంది. ఇక్కడ సీట్ ఎక్స్చేంజ్ చేసుకోవటం, నరసాపురం ఎంపీనికి ఇస్తే ఏలూరు ఎంపీ వాళ్ళు తీసుకొని తపనా చౌదరికి ఇవ్వటం, ఇది ఒక రాజకీయమైనటువంటి ఒక వ్యూహం జరుగుతూ ఉంది. ఈ వ్యూహంతో పాటు అనపర్తి సీటును కూడా మార్చాలని ఒకటి చర్చ జరుగుతుంది. తంబళ్ళపల్లి అనపర్తి టీడీపీ తీసుకొని తంబళ్ళపల్లి ఎమ్మెల్యే సీటు అటు ఇవ్వాలని, లేదా ఉండి ఎమ్మెల్యే సీటు త్రిబుల్ ఇచ్చి ఉండిలో ఉన్నటువంటి తనని ఉంగుటూరుకు మార్చి ఉంగుటూరులో ఉన్నటువంటి అక్కడ స్థానాన్ని ఇచ్చి దర్శి జనసేన తీసుకోవాలని, అక్కడ గరికపాటి వెంకటకి అక్కడ ఇవ్వాలని, ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ జరుగుతున్నాయి. ఈక్వేషన్స్ ఇంకా ఫైనల్ కంక్లూషన్స్ రాలేదు. బట్ ఉంగుటూరు స్థానం విషయంలో కొంత పార్టీ ఎందుకనో కొంత స్పీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. సరే, ఈ బలాబలాల విషయంలో కొంత స్టెప్ యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు ఉంటాయి. ఇక్కడ కనుక యాక్టివ్గా లేకపోతే మాత్రం సీట్లు ఎగిరిపోతాయి. ఎందుకంటే టైం ఉంది కదా, ఎమ్మటే చెక్ చేసి ఇచ్చేస్తారు. మొత్తానికి రఘురామకృష్ణంరాజు పార్లమెంటుకి వెళ్ళబోతున్నాడా, అసెంబ్లీకి వెళ్ళబోతున్నాడా అనేటువంటిది మరొక 24 గంటల నుంచి 48 గంటల్లో తేలిపోతుంది. ఆయన పార్లమెంటుకి వెళ్తే మాత్రం ఢిల్లీలో ఉండి రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి అంశాల మీద పోరాడాలనేది అతనికి ఉన్నటువంటి లక్ష్యం. లేదు గనక అసెంబ్లీకి వెళితే మాత్రం స్పీకర్గా కూర్చొని సభని ప్రతిపక్షాన్ని బలంగా కంట్రోల్ చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి చర్చలో. సరే, ఈ ప్రజలు అనేక అభిప్రాయాలతో ఉంటారు, కానీ రాజకీయాల్లో అనుకునేవన్నీ కూడా సాధ్యం కాదు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు మాత్రం త్రిబుల్ విషయంలో తాను పూర్తి బాధ్యత తీసుకొని ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకసారి బయట ప్లే చేయండి. నేను అసలు అసెంబ్లీ అడగలేదు, నేను ఇంకా నరసాపురం అడుగుతున్నాను. దేవుడు ఏది రాశాడో, ఈ నాయకులు నన్ను ఎత్తిన ఏ సీటు రాస్తారో నాకైతే నిజంగా తెలియదు. నేనైతే ఖచ్చితంగా కూటమి తరపున ప్రజాక్షేత్రంలో అయితే ఉంటా. అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. నాకు ఛాలెంజ్ ఉంటేనే కొంచెం థ్రిల్ ఉంటుంది, లైఫ్కు అర్థం ఉంటుంది. వాడినే తట్టుకున్నోడిని, ఈ అంతర్గత శక్తుల్ని తట్టుకోలేనని మీరు ఎలా అనుకుంటున్నారు? చూద్దాం. ఎందుకంటే బహిర్శత్రువుని ఎదుర్కోవటం తేలిక, వెనకున్న శత్రువులను ఎదుర్కోవటం డెఫినెట్గా కష్టమైనా మరి ఇప్పుడు తట్టుకోవాలి. రైట్, మురళి ఉన్నారండి. రైట్ మురళి, మొత్తానికి ఏంటి, ఏ ఈక్వేషన్స్లో ఏ జరగబోతున్నాయి? మొత్తానికి పార్లమెంట్కి వెళ్ళబోతున్నారా, అసెంబ్లీకి వెళ్ళబోతున్నారా, ఏంటి, ఏం జరగబోతుంది? సార్ గుడ్ ఈవినింగ్ సార్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా కూడా కూటమి రాజకీయాలు త్రిబుల్ చుట్టూరు కనిపిస్తున్నాయి సార్. అసలు త్రిబుల్ కి ఎక్కడైనా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కేటాయిస్తారా, కేటాయించరా? కేటాయిస్తే నరసాపురం కేటాయిస్తారా, లేదా మరి ఏ స్థానం అనే కేటాయిస్తారా? ఎందుకంటే త్రిబుల్ గత 4.5 సంవత్సరాలుగా దాదాపుగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల, జగన్మోహన్ రెడ్డి సర్కార్ పట్ల ప్రతిరోజు కూడా రచ్చబండ కార్యక్రమం ద్వారా అనేక అంశాలు ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఆయనకు సీటు కేటాయించే విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు, సీట్లు సర్దుబాటు విషయంలో ఆయనకు కేటాయించలేని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొంత ప్రాధాన్యత తీసుకుని ఆయనకి సీటు కేటాయించాలని నిర్ణయించుకోవడం అనేది మొట్టమొదటిగా కూడా కూటమి సభ్యులందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే త్రిబుల్ లాంటి వ్యక్తికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎక్కడోసారి సీట్ అకామిడేట్ చేయకపోతే కనుక నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లపై కొంత ప్రభావం చూపిస్తుంది. అరే త్రిబుల్ కి ఇవ్వలేదని ఆ ప్రాంతానికి సంబంధించిన వారందరూ కూడా అనుకుంటారని ఒక
భావన ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఆయన పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ పంపించాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు సార్. రేపు నరసాపురం పాలకొల్లో చంద్రబాబు పర్యటన ఉందండి. ఆ సందర్భంగా త్రిపులారు నరసాపురం చంద్రబాబు వేదిక మీదే టీడీపీ తీర్థం తీసుకుంటారు. టీడీపీ తీర్థం తీసుకున్న తర్వాత ఆయన్ని ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి పంపిస్తారు, లేకపోతే నరసాపురం పార్లమెంట్ స్థానానికి పంపిస్తారని ఒక ప్రచారం జరుగుతుందండి. అయితే నరసాపురం పార్లమెంట్ కేటాయించాలంటే కనుక బీజేపీ టీడీపీ అగ్రనేతలు ఇద్దరు మరోసారి భేటీ అయ్యి కొంత సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నరసాపురం తెలుగుదేశం పార్టీ కేటాయించినప్పుడు అటు కడప పార్లమెంట్ స్థానం కానీ లేకపోతే ఇటు ఏలూరు పార్లమెంట్ స్థానం కానీ ఏదో ఒకటి బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉందండి. అయితే బీజేపీకి సంబంధించి ఏలూరు పార్లమెంట్ నుంచి తపనా చౌదరి గట్టిగా పట్టుబడుతున్నారు. అతను కూడా పోటీలో ఉన్నానని చెప్తున్న నేపథ్యంలో అది ఇస్తారా, లేకపోతే కడప ఇచ్చి ఆదినారాయణ రెడ్డి అక్కడ నిలబెడతారనేది కూడా క్లారిటీ రాలేదు. అదే కనుక జరిగితే కనుక త్రిపులార్ నరసాపురం పార్లమెంట్ నుంచి మరొకసారి పోటీ చేసే అవకాశం ఉంటాయి. ఆ విధంగా కాకుండా త్రిపులార్కి నరసాపురం ఇవ్వలేని పరిస్థితి వస్తే కనుక ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కానీ లేదా ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుందండి. ఎందుకంటే ఉండి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కేటాయించున్నారు. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యులు ఉన్నారు కనుక ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో అది మార్చడానికి కుదరకపోతే కానీ ఉంగుటూరు తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది సార్. ఏమైనప్పటికీ కూడా మీరు చెప్పినట్టుగా మరొక 48 గంటల్లో త్రిపులార్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఇంకా దాదాపుగా కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఓకే, రైట్.